So hello guys, welcome back to my channel. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఏంటంటే నాకైతే ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. నేను ఫస్ట్ ఆర్డర్ అయితే పడ్డదే, పికప్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను. ఇక్కడే అనుకుంటా. ఓకే, ఫస్ట్ మన అయితే పికప్ చేసుకున్నాను. డ్రాప్ అయితే 6.1 కిలోమీటర్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. రైడ్ పడ్డది ఇందాక. సో పికప్ చేసుకోవడానికి అయితే వెళ్దాం. 0014. సో ఇప్పుడు టైం ఎంత అయింది? 3:50. 3:30కి అలా స్టార్ట్ అయ్యాను. సో ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి, ఎందుకంటే నాకు కూడా ఇంకా 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 మంచి వీడియోస్ చేయాలని ఉంటుంది కదా. సో దాని గురించి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ. సో రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ రైడ్ 4957. ఓకే, సో నాకు రైడ్ అయితే పడ్డది. నేను ఆల్రెడీ రైడ్లో ఉన్నాను. డ్రాప్కి ఇంకా 750 మీటర్స్ ఉంది. సో మనకి ఇంకొక ఆర్డర్ పడ్డది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇందాక రైడ్ పడ్డది కదా మనకి. సో ఆ రైడ్ని పికప్ చేసుకోవడానికి వెళ్ళాలి. ఓకే, చలో. సో రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 2923. సో థ్యాంక్ యూ. 4565. 4569. సో ఫస్ట్ వన్ అయితే పికప్ చేస్తున్నాను. డ్రాప్ అయితే 3 కిలోమీటర్స్ ఉంది. ఓకే, చలో. హైలైట్ ఏంటంటే ఇందాక నేను ఇక్కడి నుంచే ఆర్డర్ ఏం పడట్లేదు కదా అని చెప్పి, రైడ్ ఏం పడట్లేదు కదా అని చెప్పి అలా అలా ఎదరికి వచ్చాను. ఎదరికి వెళ్ళాక అది రైడ్ పడ్డది, మళ్ళీ వెనక్కి వచ్చాను. సో ఓకే మామ, చలో. సో ఇప్పుడు ఏమైందంటే కస్టమర్ ఫోన్ చేసి బాటిల్ పెట్రోల్ తీసుకురామన్నా, కానీ పెట్రోల్ బంకుల్లో కొట్టనంటున్నారు. ఏమవుతుందో చూద్దాం. నెక్స్ట్ నేను అడిగాను, ఇప్పుడు 2-3 బంకుల్లో అడిగాను, ఎవరో కొట్టనన్నారు. సో మంచి హైలైట్ జరిగింది. నాకు ఇందాక ఆర్డర్ పడ్డది అన్నాను కదా. సో ఏమైందంటే ఆర్డర్ పడ్డది, లొకేషన్ దగ్గరికి వచ్చాను. సో లొకేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏమైంది, కస్టమర్ అంటే వెహికల్ ఆయన కార్ వేసుకొచ్చారంట. కారు వెహికల్ పెట్రోల్ అయిపోయిందంట. సో సరే అని చెప్పి ఓవర్ బుక్ చేశారు, అది నాకు వచ్చింది. నేను పెట్రోల్ బంక్లో అడిగితే ఎవరిని అడిగినా కొట్టను అన్నారు. ఆయన పికప్ చేసుకోవాల్సిన కస్టమర్ అందరినీ వేరే కార్ వచ్చింది, పికప్ చేసుకున్నారు. సో మనోడిని తీసుకెళ్ళి పెట్రోల్ కొట్టించుకుని తీసుకొచ్చి అక్కడ దింపి కార్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంక నేను బయలుదేరాను అక్కడి నుంచి. ఆ వెహికల్ ఆఫీస్ వెహికల్ అంట. సో మనోడు వేరే రీజన్ చెప్పుకుంటాడు వాళ్ళకి. ఇప్పుడు మన తీసి యూట్యూబ్లో పెట్టాము, ఇంకెవరన్నా చూసారనుకో మనోడిని బ్లేమ్ చేస్తారు కదా. సో దాని గురించి నేనైతే మనోడిని తీయలేదు, ఆ కారు వెహికల్ ఏం ఫుటేజ్ గట్రా ఏమీ తీయలేదు, జస్ట్ చెప్తున్నాను అంతే. ఎందుకంటే మళ్ళీ మనం పెట్టిన తర్వాత మనోడికి మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా, దాని గురించి ఆలోచించి తీయలేదు. సో ఆ రైడ్ ఇప్పుడు అయింది. ఇప్పుడు ఇంకో రైడ్ ఏమన్నా పడతానని చూస్తాను. నాకైతే క్రేజీ అనిపించింది. మనోడు పాపం కస్టమర్ని తీసుకుని వేరే చోటకి బంకులోకి వెళ్తే అక్కడ కొట్టారు. సో అది తీసుకుని వచ్చి మేము పెట్రోల్ దాంట్లో పోసి స్టార్ట్ చేసిన తర్వాత, వెహికల్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా మనోడికి సరే అని చెప్పి నేను ఇంక స్టార్ట్ అయ్యాను. 3-2 4-2
సో రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో రైడ్ అయితే పడ్డది. పికప్ 3 కిలోమీటర్స్ ఉంటుందా మేబీ, అంతే. 3647. సో ఈ డ్రాప్ అయితే 18 కిలోమీటర్స్ ఉంది. పెద్ద ట్రాఫిక్ ఉంది అయితే అయింది, కానీ మామూలు ట్రాఫిక్ లేదు. హైలైట్ ఏంటంటే ఒకటే ఒకళ్ళే రైడ్ బుక్ చేస్తున్నారు, క్యాన్సిల్ చేస్తున్నారు, బుక్ చేస్తున్నారు, క్యాన్సిల్ చేస్తున్నారు, బుక్ చేస్తున్నారు, క్యాన్సిల్ చేస్తున్నారు. ఇప్పటికి 3 సార్లు అయింది. ఇది 4గోసారి. మళ్ళీ నేను వెనక్కొస్తున్నాను, ఎదరికి వెళ్తున్నాను, వెనక్కొస్తున్నాను, ఎదరికి వెళ్తున్నాను. ఏంటి మామ మనకి ఇది తలగా పోట్లా ఉంది. ఇది 4గోసారి వెళ్తున్నాను, క్యాన్సిల్ చేస్తున్నారు, మళ్ళీ వెనక్కొస్తున్నాను, మళ్ళీ క్యాన్సిల్ చేస్తున్నారు, మళ్ళీ క్యాన్సిల్ చేస్తున్నారు. 4గోసారి ఇది. ఏంటో ఇలా ఉన్నారండి మామ జనం. మనోడు కూడా తీసుకుంటాడంట. సో ఛానల్ చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకుంటా అన్నాడు. సో మన ఛానల్ చెప్దాం. మనోడు కూడా వ్లాగ్స్ చేస్తాడంట. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే 1507. సో మామ ఇవాళ మాత్రం మొత్తం అన్నీ మంచి హైలైట్గా జరిగినాయి. మామూలు హైలైట్ కాదు, బుర్రపాడు. ఓకే గాయస్, see you in the next video. Tata, bye bye.